'చైతన్యలో' అమాయకత్వం నిండిన రోల్స్‌ని బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు 'పరిణితి' చెందిన రోల్స్‌ని బాగా సర్ప్రైజ్ అవుతున్నాం. కానీ తను భయపెడుతున్నాడు. ఆ భయం కూడా ఎలా ఉందంటే ఒక రిఫరెన్స్‌లో చెప్పాలంటే 'విక్రమ్' సినిమాలో రోలెక్స్‌లా భయపెడుతున్నాడు. సో, ఇతనిలోని ఇంత కఠినత్వం, క్రూరత్వం క్రిష్ 'జాగర్లమూడి' ఎందుకు చూసాడో తన మాటల్లోనే విందాం. హాయ్ చైతు. మామూలు ఇంట్రొడక్షన్ లేదు కదన్నా. బాగున్నారన్నా? బాగున్నా చైతు. మేము సర్ప్రైజ్ అయ్యాం. అసలు ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏంటి? ఆహ్, అదే నాకు సర్ప్రైజింగ్‌గా ఉండే క్రిష్ గారు చెప్పినప్పుడు. నేను ఐ వాస్ వై సర్ప్రైజ్డ్. మీ? వై మీ అన్నారా? ఎందుకు అంటే నాలో నాకు అర్థం కాల. అప్పుడు ఆహ్, 'థర్టీ వెయిట్స్ 21', 'కీడాకోల' ఇవి రెండే రిమార్కబుల్ గదా! వీటిని చూసి ఈ క్యారెక్టర్‌కి నన్నెలా అనుకున్నారు. ఒక దాంట్లో నత్తి, ఇంకో దాంట్లోనేమో రెండిట్లో కామన్‌గా ఉండేది అమాయకత్వం. అమాయకత్వం. బట్ క్రిష్ గారు వాస్ వెరీ కాన్ఫిడెంట్ అన్న. ఇదే ఆఫీస్‌లో పిలిచారు. నాకు చెప్పారు. యాస్ ఎన్ యాక్టర్ నాకు ఎగ్జైట్‌మెంట్ ఉంటది. చేసేస్తా, చంపేస్తా అన్నట్టు ఐ వాస్ దేర్. అదే జోన్‌లో ఉండే. క్రిష్ గారు నన్ను ఈ రోల్‌కి బిలీవ్ చేయడం వాస్ సర్ప్రైజింగ్. ఎందుకు క్రిష్ గారి టీమ్‌లోనే మోస్ట్ ఆఫ్ దెమ్ వేర్ స్కెప్టికల్. క్రిష్ గారు అందరి సజెషన్స్ తీసుకుంటారు. చైతన్య ఎలా ఉంటాడు? చైతన్య ఎలా ఉంటాడు? అంటే ఒక ఇద్దరో ముగ్గురో సెడ్ బాగా యాక్టింగ్ చేస్తాడు అని. మిగతా వాళ్ళందరూ లేదు సార్, అది మంచి యాక్టరే కానీ ఈ రోల్‌కి ఎలా సెట్ అవుతాడు అది ఇది అని అన్నారు. క్రిష్ గారు ఫ్రమ్ డే 1 ఓటింగ్ కూడా పెట్టుకున్నారు. ఓటింగ్‌లో కూడా ఫెయిల్ అయ్యానండి. అయినా కూడా క్రిష్ గారు నాకు ఐ వాంట్ చైతన్యరావు అంటే అన్నారు. జడ్జి నీ సైడ్ ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్స్‌తో పనేం బట్ ఆల్ థాంక్స్ టు క్రిష్ గారు. ఐ విల్ బి వెరీ దట్ ఈస్ డైరెక్టర్స్ విజన్. ఎందుకంటే ఎంటైర్లీ డైరెక్టర్స్ విషయం. అసలు నాకు ఆ లుక్ డిజైన్ చేసింది కూడా క్రిష్ గారు, ఐశ్వర్య గారే. ఇదే ఆఫీస్‌లో 2 రోజులు 2 డేస్ ఫ్రమ్ మార్నింగ్ 11-7, నెక్స్ట్ డే 11-7 చేసి ఫైనల్‌గా ఆ లుక్‌కి వచ్చారు. క్రిష్ గారు క్లియర్‌లీ హ్యాడ్ ఎ ప్రాపర్ విజన్ ఇన్ హిస్ మైండ్ ఫర్ దిస్ రోల్. ట్రైలర్ మూడోసారి నీకోసమే చూసాను. థాంక్ యూ అన్న. థాంక్ యూ సో 2 మచ్. సార్లు డీటెయిల్స్ కోసం చూస్తే, మూడోసారి అసలు ఈ ఈ మనిషి ఇందులో ఎలా ఫిట్ అయ్యాడు? అస్సలు చాలా సర్ప్రైజ్ చేశారు. థాంక్ సో, యూ అన్న. 'ఘాటి' అనేది ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతుందేమో నీ కెరియర్‌కి. యాహ్! కెరీర్ ట్రాన్స్‌ఫార్మింగ్ రోల్ ఫర్ ష్యూర్ 100%. అండ్ సచ్ ఎ బిగ్ క్యాన్వాస్ ఇన్ థియేటర్స్ కదన్న. ఇన్ థియేటర్స్. ఇన్ థియేటర్స్. సో ఇన్ థియేటర్స్ మీకు ఎందుకంటే ఈ సినిమా అనేది ఇప్పుడు వరల్డ్ లాంగ్వేజ్ అయిపోయింది. అవును. తెలుగు సినిమా. అవును. సో, నువ్వు ఎక్కడ రీచ్ అవుతావు అన్నది చెప్పలేం. అదే అంటే మన స్టేడియం పెద్దదైపోయింది. 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 అండ్ అనుష్క గారు ఇలాంటి రోల్ చేయడం ఫస్ట్ టైం. అంటే సచ్ వయలెంట్ రోల్. అందులో చాలా టైం తర్వాత అనుష్క గారు ఈస్ కమింగ్ బ్యాక్. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా. సో, ఎక్స్‌పెక్టేషన్స్ డెఫినెట్‌లీ హై ఉంటాయి. చూడాలి. నేను చూసా సినిమా డబ్బింగ్ చెప్పినప్పుడు చూసా. నాకైతే అసలు ఐ థరోలీ లవ్డ్ ఇట్. నేను కాన్ఫిడెంట్‌గా నేనెప్పుడు నా ప్రొడక్ట్స్, నేను చేసిన ప్రాజెక్ట్స్ గురించి ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్పను. 'మైసభ' ఒకటి, ఇదొకటి. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ బ్లాక్ బస్టర్. 'మైసభలో' మీ వయసుకి మించిన పరిణితి కనిపించింది. 'మైసభ' చూస్తున్నంత సేపు ఈ క్యారెక్టర్‌ని చైతు ఎలా క్యారీ చేస్తాడనిపించింది కానీ చితకొట్టేసావు. థాంక్ యూ. అస్సలు అంత సెటిల్డ్‌గా క్యారెక్టర్‌ని నువ్వు అర్థం చేసుకున్నంత అంటే క్యారెక్టర్‌ని అర్థం చేసుకోవటం అనేది వెరీ ఇంపార్టెంట్. క్యారెక్టర్‌ని ప్లే చేయాలంటే నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నావు చైతు. థాంక్ అంటే యూ అన్న. దేవకట్ట గారి యాహ్! సపోర్టు ఇవన్నీ ఉన్నా కూడా తెర మీద మిమ్మల్నే చూస్తాం కదా మేము. అవును. అంటే ఫస్ట్ క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్‌కి చైతన్య అని ఏ డైరెక్టర్ అని ఎక్స్‌పెక్ట్ చేస్తారన్న 'మైసభలో' ఎంఎస్ఆర్‌కి చైతన్య సెట్ అవుతారని. ఏదో ఆడిషన్‌కి పిలిచాడు. అది కూడా ఓకే. ఇంతమందిని చూస్తున్నాము. నాకు నా మైండ్‌లో ఉన్నాడు దొరకట్లేదు. సరే వీడిని కూడా ఇంతమంది చెప్తున్నారు కదా! వీడిని కూడా పిలుద్దామని పిలిచారు దేవ గారు. ఆడిషన్ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌లీ హి సెడ్ హి ఈస్ మై ఎంఎస్ఆర్. సూపర్. మాకు అందులో గొప్పగా ఏమనిపించిందంటే నీ నడక తీరు మారింది. అంటే అంటే మేకప్‌తో ఫేస్‌ని అటు ఇటు మార్చొచ్చు. లేకపోతే క్రాఫ్ట్స్ మార్చొచ్చు. ఇవన్నీ చేయొచ్చు. కానీ నేను పర్టిక్యులర్‌గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే నీ నడక తీరు మార్చావు. అది అది అంటే అదే అన్న. అందుకే ఐ గివ్ ది క్రెడిట్ టు ది డైరెక్టర్స్. ఇప్పుడు ఇందులో చూస్తే యూ విల్ బి ఈవెన్ మోర్ సర్ప్రైజ్డ్. అది మేకర్ మైండ్‌లో ఒక విజన్ ఉంటది. దానికి తగ్గ యాక్టర్ దొరికితే వాళ్ళు దే కెన్ మోల్డ్ హిమ్. వీడు చేయగలడు అని ఉంటే 1, 2 సార్లు మనము దగ్గరలో లేకపోయినా కూడా వాళ్ళకి తెలుసు. వీడికి ఇంకా టైం ఇస్తే ఇంకా బాగా చేస్తాడని. వెన్ దే హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ది యాక్టర్ ట్రాన్స్‌ఫార్మ్స్. ఇప్పుడు
నేను యాక్టింగ్ చేయగలుగుతున్నా నాకు తెలుసు, కాకపోతే నేను ఐ కాంట్ జస్ట్ గో డూ వాట్ ఎవర్. సో ఆ మేకర్లోంచి థాట్ వచ్చింది. రేపు ఇప్పుడు విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 monthలో అటు ఎంఎస్ఆర్ ఇటు కుందల్ నాయుడు. ఇట్ వాజ్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ ద మేకర్స్, బికాస్ ఆఫ్ ద డైరెక్టర్ కృషి గారు అండ్ దేవగట్ట గారు. లేకపోతే 2025ని ఒక మార్కబుల్ ఇయర్గా పెట్టుకోవచ్చు మీ కెరియర్, 100%. ఎందుకంటే 2 డిఫరెంట్ షేడ్స్ చూపిస్తున్నాం, 2 different shades, 2 iconic characters. ఐకానిక్ క్యారెక్టర్స్. సో అనుష్క గారు చాలా సెలెక్టివ్గా ఉంటారు క్యారెక్టర్స్లో కానీ, అంటే మాకు భాగ్మతి నుంచి ఇంకా మోర్ సెలెక్టెడ్ అయిపోయారు ఆవిడ. సో ఈ క్యారెక్టర్లో చూసినప్పుడు ఒక విక్టిమ్, క్రిమినల్, లెజెండ్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది చేతు? అంటే వి ఆల్ లవ్ అనుష్క గారు, వి ఆల్ లవ్ హర్ ఫిల్మ్స్. బాహుబలి తర్వాత నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, అరుంధతి దగ్గర నుంచి ఒక ఇంపాక్ట్ఫుల్ ఇది వచ్చింది. షీఈ్ అ లేడీ సూపర్ స్టార్. ఇప్పుడు టు సీ యాజ్ అన్ ఆడియన్, నేను అంటే యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం కాకుండా యాజ్ అన్ ఆడియన్, ఐ వుడ్ లవ్ టు సీ సంథింగ్ లైక్ దిస్ ఫ్రమ్ అనుష్క గారు. యూనో, దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎ వైలెంట్ ఫిలిం, దెర్ ఈస్ సో మచ్ ఎమోషనల్ ఇన్ దిస్ ఫిలిం. ట్రైలర్లో చూస్తే కూడా కథ క్లియర్గా అర్థమవుతుంది. దెర్ ఇస్ సో మచ్. అండ్ ఇందులో కూడా విక్టిమ్, దెన్ ఎ క్రిమినల్, దెన్ ఎ లెజెండ్. సో అక్కడ కూడా మీకు ఇఫ్ యూ ఇన్ డెప్త్గా చూస్తే ఇట్ ఈస్ అండర్స్టూడ్. సో దెర్ ఈస్ ఎ ప్రాపర్ స్టోరీ ఇన్ దిస్. అందుకే అనుష్క గారు ఊరికనే ఎందుకు, వై విల్ షీ డూ? బాహుబలి లాంటి సినిమాలు చేసిన తర్వాత, భాగ్మతి, అరుంధతి ఇలాంటి సినిమాలు చేసిన తర్వాత అనుష్క గారు ఒక సినిమా సెలెక్ట్ చేసుకున్నారంటే దే షుడ్ బి సో మచ్ డెప్త్ ఇన్ ఇట్, సో మచ్ స్కోప్ ఫర్ ఇట్. సో దిస్ విల్ బీ అన్ ఐకానిక్ రోల్. అంటే చాలా అప్పట్లో విజయశాంతి గారు కొన్ని ఐకానిక్ రోల్స్ ఉన్నాయి మనకి, అలా దిస్ రోల్ విల్ బీ డెఫినెట్లీ వెరీ వెరీ స్పెషల్. ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసినట్టు. అంటే ఇప్పటి వరకు విజువల్గా చూస్తున్నా కూడా, సో ఈ వరల్డ్ ఏదో మాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. చాలా కొత్త వరల్డ్. అంటే బోర్డర్, ఒరిస్సా బోర్డర్ ప్లేస్, కొన్ని ఒరిస్సా మాటలు కూడా వినిపిస్తున్నాయి. అంటే అథెంటికేషన్ కోసం అవే పెట్టినట్టున్నారు కదా. అంటే ఇప్పుడు అక్కడ షూట్ చేస్తున్నప్పుడు క్రిష్ గారు అలాగే చేస్తారు. మీరు వారి ప్రీవియస్ ఫిల్మ్స్ తీసుకున్నా కూడా అక్కడ ఆథెంటిసిటీ మిస్ అవ్వని. అంటే స్టోరీ సినిమాలో కూడా జరిగేది అక్కడే, ఒరిస్సాలోని. సో ఖచ్చితంగా ఉండాలన్నట్టు ఈ టుక్ ఆల్ ది కేర్. అండ్ ఆ జాగ్రఫీ, అక్కడ జరిగే ఒరిస్సాలో ఉండే జాగ్రఫీ కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉండే కల్చర్ అంతా ప్రాపర్గా ఇట్ ఈస్ దేర్, బాగా క్యాప్చర్ చేశారు. దేర్ ఫర్ సమ్ ఒరిస్సాలో ఒక 40 days ఏమో ఉన్నాం మేము. ఏంటి విక్టిమ్, క్రిమినల్ ఈ రెండుటికి రీజన్ నువ్వు అవుతావా? సినిమాలో చూడాలి, వైలెంట్ గా కనిపిస్తున్నాడు. సినిమాలో చూడాలన్నా ఇది మాకు అనిపిస్తుంది, ఇంత క్రూయల్టీ ఎలా చూసారు? కృషి గారిని అడగాలి. బట్ హీ వాజ్ వెరీ హ్యాపీ, టోల్డ్ మీ. చేసిన తర్వాత అసలు చాలా బాగా చేశారు, గ్రేట్ జాబ్ అని చెప్పారు. అయినా స్టోరీ డైరెక్ట్ చేసే విధానం కానీ, సీన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని బయట చాలా మంది చెప్పారు. డెఫినెట్లీ ఎక్స్ట్రాడినరీ ఉంటుందని నేను ఇంతకుముందు కూడా చాలా మంది చెప్పాను. హీ మేక్స్ ఇట్ వెరీ ఈజీ. అంటే దిస్ ఇప్పుడు సే ఫర్ సపోజ్ దిస్ ఇస్ అ వెరీ కాంప్లెక్స్ స్టోరీ అనుకుంటే చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్తారు. ఇప్పుడు మైన్, particularly this character of mine, Kundal Naidu, has got lot of variations, lot of shades. But నాకు చెప్పినప్పుడైనా ఇంతేనా, ఇంత ఈజీగా ఉంటుంది ఈ క్యారెక్టర్ చేయడం, ఇంత ఈజీ, దట్ ఈజీ అని అంటుంది. సో హీస్ గాట్ దట్ న్యాక్ ఆఫ్ యాక్టర్స్కి అర్థం చేసే విధంగా చెప్పడానికి. హీస్ గాట్ దట్ న్యాక్ వేర్ అసలు ఉండదు, ఏముండదు, చాలా సింప్లెస్ట్ పాసిబుల్ వేలో చెప్తారు. అవతలకి ఇంత ఈజీగా చేసేయడం అంటారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ క్రిష్ గారు. హీఈస్ అ గ్రేట్ నరేటర్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. హీస్ గ్రేట్ ఫిల్మ్ మేకర్. బట్ అంటే నాకు ఇప్పుడు హీ నోస్ మీ యాజ్ అన్ యాక్టర్. నాకు ఎలా చెప్తే ఈజియెస్ట్ వేలో అర్థం చేసుకుంటానో నాకు అలా చెప్తాను. వేరే యాక్టర్ ఉంటే ఫర్ దెమ్ హీ విల్ హ్యావ్ హిజ్ ఓన్ వే ఆఫ్ టెలింగ్ దెమ్ ఇన్ ది ఈజియెస్ట్ వే పాసిబుల్. సో దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ క్రిష్ గారు అసలు. అండ్ హీ ట్రీట్స్ హిజ్ యాక్టర్స్ లైక్ స్టార్స్. ఎవరైనా కానివ్వండి, నేనైనా సరే, అనుష్క గారైనా సరే, విక్రమ్ గారైనా సరే, అందరినీ హీ ట్రీట్స్ దెమ్ లైక్ స్టార్స్. అండ్ హీ గివ్స్ దెమ్ సో మచ్ కంఫర్ట్. సెట్ మీదకి పోయిన తర్వాత ఫస్ట్ మనకు భయం ఉండదు, ఇంత పెద్ద డైరెక్టర్తో పనిచేస్తున్నాం అని భయం ఉండదు. దట్స్ వేర్ విల్ క్రియేట్ చేస్తాం. మీరు ఆయన సినిమాలు అందరూ చూసుకోండి, పర్ఫార్మెన్సెస్లో కథాపరంగా ఎక్కడా ఉండదు. అంటే కథ ఉంటుంది, పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, ఆడొచ్చు ఆడకపోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్
కంటెంట్ వైజ్ హీస్ టూ గుడ్. ఆయన ఏమనుకున్నాడో అది చెప్పడంలో ఎప్పుడు ఫెయిల్ అవ్వడు. ఎప్పుడు ఫెయిల్ అవ్వదు, 100% ఫెయిల్ అవ్వదు. ఇప్పుడు స్క్రీన్ షేర్ విషయానికి వస్తే ఏదైనా ఒక బెస్ట్ మెమరీ ఏమన్నా టేక్ అవే ఉందా? లాట్ ఆఫ్ మెమరీస్ అంటే అనుష్క గారితో. అనుష్క గారితో, విక్రమ్ గారితో లాట్ ఆఫ్ మెమరీస్. జగపత్ బాబు గారు, విటివి గణేష్, రాజు సుందరం. ఐ పర్సనలీ లవ్డ్ వర్కింగ్ విత్ రాజు సుందరం మాస్టర్. రవీంద్ర విజయ్ ఇస్ ఆల్సో దేర్. అనుష్క గారితో లాట్ ఆఫ్, అంటే నేను ఆ సీన్స్ చెప్పలేను ఎందుకంటే బికాస్ సీన్స్ చెప్పొద్దు, ఎక్స్పీరియన్స్ చెప్తా. ఏదో ఒక సీన్ చేస్తున్నప్పుడు అని చెప్పి అంటే ప్రతి సీన్లో మేము ఇద్దరం ప్రతి కాంబినేషన్లో షీ యూస్ టు మేక్ మీ ఫీల్ బెటర్. అండ్ సో దే వాజ్ దిస్ వన్ పర్టికులర్ సీన్ వేర్ ఐ వాజ్, అది మీకు సినిమా చూసిన తర్వాత మనం మాట్లాడితే చెప్తా, ఐ వాజ్ వెరీ హెసిటెంట్ టు డూ ఇట్. అస్సలు నాకు అంటే మనసు రావట్లేదు. నేను అనుష్క గారి సినిమాలు చూస్తూ యూనో వి గ్రోన్ అప్ అండ్ ఇప్పుడు సడన్గా నువ్వు ఇలా చేయాలని అంటే నాకు రాలా. నేను ఒక 4-5 టైమ్స్ కూడా ప్రాపర్గా చేయలా, టు బి వెరీ ఆనెస్ట్. క్రిష్ గారు వాజ్ కమింగ్ అండ్ సేయింగ్ లేదు లేదు అంటే అనుష్క గారు వచ్చి కుందు టేక్ ఇట్ ఈజీ, వీఆర్ జస్ట్ యాక్టర్స్, మీరు చేస్తున్నా, నువ్వు ఇది చేయకపోతే నేను మళ్ళీ చేయాలి. దిస్ ఇస్ హౌ షీ మేడ్ మీ కంఫర్టబుల్ అని షీ సెడ్. అయిపోయిన తర్వాత షీ సెడ్ నేను స్టార్టింగ్లో ఇలాగే ఉన్నా, దిస్ ఈస్ హౌ ఐ యూస్ టు బి. వాళ్ళు ఇబ్బంది పడతారు బట్ దిస్ ఈజ్ ఆల్ యాక్టింగ్. నువ్వు చేయడం వల్ల వేరే వాళ్ళకి లేట్ కాకూడదు కదా. సో జస్ట్ మేక్ షూర్ యు ఆర్ జస్ట్ అన్ యాక్టర్ వైల్ యు ఆర్ ఆన్ సెట్ అండ్ దట్స్ హౌ కంఫర్టబుల్. అంటే అది ఎందుకు ఒక రెస్పెక్ట్ వల్ల మనము అది చేయలేకపోతాం. సో అలాంటప్పుడే దట్స్ వై దే బికమ్ గ్రేట్ యాక్టర్స్. వాళ్ళు దే విల్ గివ్ యూ దట్ కంఫర్ట్. మీకు బాహుబలి ఒక సీన్ గుర్తుందన్న, అంటే మళ్ళీ ఆవిడ్ని అక్కడి నుంచి తీసుకొచ్చేసిన తర్వాత రాణా వచ్చేసి తీసుకెళ్తుంటాడు బల్లాల దేవ వెళ్ళేటప్పుడు, జస్ట్ ఫేస్ మీద ఇలా, అది సో ఎమోషనల్ సీన్. కానీ ఆ సీన్ చేసేటప్పుడు వణికిపోయారు, ఎందుకంటే ఇక్కడ పెట్టాలి కాల్. అవును. సో ఆవిడ అంత కంఫర్ట్ క్రియేట్ చేస్తారు. యా. సో ఆ సీన్ చేసేటప్పుడు రాణా గారి పరిస్థితి అలాగే ఉందండి. ఎగ్జాక్ట్లీ నేను అది సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్తాను. నేను ఐ వాజ్ ఎగ్జాక్ట్లీ ఆర్ మోర్ ఆర్ లెస్ ఇన్ దట్ సిచ్యువేషన్ వెరీ సిమిలర్లీ. ఇంకా అది రానా, ఇది కూడా జస్ట్ ఇమాజిన్ రానా డూయింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ సమ్ చైతన్య రావు ఇస్ డూయింగ్ డిఫరెంట్ అండ్ షీ వాజ్ జస్ట్. మనకి అదే సినిమాలో మనకి సత్యరాజ్ గారు ప్రభాస్ గారు కాల్ తీసుకొని ఇక్కడ పెట్టి, సత్యరాజ్ గారు ఓకే, ప్రభాస్ గారు అమ్మో సరే ఏంటి అంటే ఒక ఎమోషన్ని దాటి, అంటే మనం సత్యరాజ్ గారు అంటే వెరీ సీనియర్ ఆర్టిస్ట్, ఒక రెస్పెక్ట్ ఉంటుంది, గౌరవం, రెస్పెక్ట్ ఉంటుంది. కానీ ఆ సీన్కి అది కావాలి. సో ఆర్టిస్టులకి ట్రామా ఉంటుంది. అమ్మో అయ్యో, ఐ వెంట్ త్రూ లాట్ అండ్ షీఈ్ మై పర్సనల్ ఫేవరెట్. హౌ కెన్ ఐ డూ దిస్? ఫస్ట్ ఇంపాక్ట్ ఏంటి మీకు యాజ్ ఎ ఫ్యాన్ బాయ్గా కానీ యాజ్ ఎ ఆడియన్గా కానీ? ఏ సినిమా? నాకు చింతకాయల రవి ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ ఆఫ్ అనుష్క. నాకు ఆ సినిమా చూసినప్పుడైతే కొద్ది రోజులు ఐ వాజ్ ఇన్ లవ్ విత్ అనుష్క. అంత నాకంటే వెంకటేష్ గారు చాలా ఇష్టం అండ్ దట్ ఈస్ సచ్ ఎ క్యూట్ మూవీ, అసలు భలే మూవీ. తర్వాత లాట్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ ఇవన్నీ వచ్చాయి కానీ బట్ నాకు చింతకాయల రవి వాజ్ చాలా ఇష్టము. తర్వాత వేదం ఇస్ అనదర్ ఫిల్మ్ వేర్ ఐ రియల్లీ థరోలీ ఎంజాయ్. బట్ అనుష్క గారి క్యారెక్టర్ చాలా నచ్చింది నాకు. అండ్ యా, సరోజ. అండ్ నాకు సూపర్లో కూడా చాలా ఇష్టం. సూపర్లో కూడా ఐ రియల్లీ ఎంజాయ్డ్ హర్. దెన్ దేర్ ఇస్ రవితేజ గారి సినిమా విక్రమార్కుడు ఈజ్ ఆల్ టైమ్ ఫేవరెట్. అసలు కొన్ని సినిమాలు మ్యాడ్ అబౌట్ హర్. తర్వాత అరుంధతి అండ్ భాగమతి కూడా చాలా ఇష్టం నాకు. సో ఎన్ని సినిమాలు ఇంత ఇది పెట్టుకొని సడన్ గా వచ్చి ఇప్పుడు ఫైట్ చేయాలంటే ఇట్స్ అ రియల్ ఫీలింగ్. బట్ ఆల్ థ్యాంక్స్ టు సూపర్ స్టార్ స్వీటీ గారు. షీ మేడ్ మీ సో కంఫర్టబుల్, షీ వాజ్ సో ఫ్రెండ్లీ. లాస్ట్కి ర్యాపప్ పార్టీ ఒకటి చేసాము. ఫార్చునేట్లీ ఇట్ వాజ్ అనుష్క గారు బర్త్డే అండ్ దట్ డే. అండ్ నేను ఎక్కడ ఇట్లా ఎదురు హే కుందు కమియర్ వెరీ కుందు ఎక్కడ కమియర్ అని పిలిచి పక్కన నిలిచి పెట్టుకొని కేక్ కట్ చేపించి ది స్వీటెస్ట్.
అందుకే అంటే స్వీటీ అనేది సార్థక నామధేయం. యా అంటే ఊరికేనే ఇప్పుడు ఇంతమంది యునానిమస్ గా అంటున్నారంటే దిస్ డిఫరెంట్ అండ్ షీఈ్ ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్. అంత స్వీట్ ఉండి కూడా షీఈ్ ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్ అసలు. మీకు ఒక బస్‌లోనే ఒక సీన్ ఉంటుంది. కొడవలిని ఎలా పెట్టి ఇలా అక్కడ కొడవలి కంటే షార్ప్‌గా వాడే ఐస్ ఉంటాయి. ఎంత మంది చెప్పారు తెలుసా నాకు. ఎవ్రీబడి దే వర్ ఓన్లీ లుకింగ్ ఎట్ హర్ ఐస్. ఐస్ అంటే చేతిలో ఆయుధం కంటే ఆవిడ కళ్ళు మోస్ట్ ఎఫెక్టివ్‌గా, మోస్ట్ పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ట్రూ. ఏం ఆర్టిస్ట్ అనిపించింది అసలు ఆ సీన్ చూస్తుంటే. కొన్ని సీన్స్ ఉంటాయండి జస్ట్ అంటే దేర్ ఇస్ లాట్ హ్యాపెనింగ్ దేర్ బట్ వన్ క్లోజ్ ఆఫ్ అనుష్కాస్ ఐస్ క్లోజ్ పెడితే ఇంత తాండవం చేస్తున్న ఒక్క క్లోజ్ తోటి మొత్తం చేసేస్తున్నట్టు అసలు సూపర్ అండి. సో ఘాటి అనేది ఒక క్రిమినల్ స్టోరీనా? లేదు ఇట్స్ నాట్ ఎ క్రిమినల్ స్టోరీ. అంటే తెలియకుండా మనకి మత్తు మందు అయితే కొన్ని పదాలు విన్నాం కదా. లేదు ఇట్స్ నాట్ ఎ క్రిమినల్ స్టోరీ. ఇట్స్ ఎ క్రిమినల్స్‌గా ఆపాదించబడిన వాళ్ళ స్టోరీ. అంటే వాళ్ళ బతుకులన్నీ ఆ పని చేయడానికే అంటే ఒక లేడీ చెప్తుంది, మనం గంజాయి సప్లై చెప్తే ఎలా బతుకుతాము అని. అంటే ఇట్స్ నాట్ అబౌట్ గంజాయి సప్లై. వాళ్ళ వృత్తి వేరు. దే డూయింగ్ సంథింగ్ ఎల్స్. రోడ్లు వేసేవాళ్ళు, వాళ్ళ వృత్తి వేరు. అంటే ప్రాబ్లీ దే ఆర్ హ్యూమిలియేటెడ్. స్టోరీ చూసి అర్థమవుతుంది. చాలా బాగా క్రియేట్ చేశారు. ఇట్స్ లైక్ ది రైజ్. ఇట్స్ లైక్ ది రైజ్ అండ్ ఫాల్ ఉంటుంది కదా. అనుష్క గారి డైలాగే ఉంటుంది ఇందులో, 10 మంది బతుకుని చెడిపేసే పని ఒక పని అని అదే. సో షీ వాస్ తను ఎవరిని వేరే వాళ్ళని ఉద్దేశం చెప్తుంది డైలాగ్. బట్ ద హోల్ ఫిల్మ్ ఈజ్ అబౌట్ రైజ్ అండ్ ఫాల్. మీకు అంటే చాలా సినిమాల్లో చూస్తాం హౌ సంబడి ఫ్రమ్ నోవేర్ టు ది రైజెస్. దట్ కైండ్ ఆఫ్. సో అంటే ఎదురయ్యే పరిస్థితుల నుంచి వాళ్ళలోని లీడర్షిప్ క్వాలిటీస్ బయటకు వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు చాలా కామన్ గా ఉంటారు. ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ బయటకు వస్తుంటాయి. ట్రూ. అలాంటి స్టోరీ ట్రైలర్ చూస్తే అసలు ఆయన ఏమి దాయలేదు కృష్ణ గారు. ఓపెన్ గా చెప్పేశారు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ అందులో వాట్ ఈస్ ద కోర్ ఎమోషన్ అనుష్క గారు, వై డిడ్ షీ హ్యావ్ టు బికమ్ దట్, ఎందుకు జరిగింది అనేది ది హోల్ స్టోరీ. లాట్ ఆఫ్ ఎమోషన్స్, దర్ సో మచ్ పెయిన్. ఇంటర్వెల్ పాయింట్కి మీరు ఆల్మోస్ట్ ఏడ్ చేస్తారు. అండ్ దట్ సీక్వెన్స్ అనుష్క గారు జస్ట్ కిల్డ్ ఇట్. షీ జస్ట్ నెయిల్డ్ ఇట్. ఆవిడ గురికి ఎంత సింపతి పడతారో నా మీద అంత హేటెడ్ పెంచుకుంటారు. బట్ చెప్తున్నా, గూస్ బంప్ మూమెంట్స్ మీకు ఎవ్రీ 15 minutes కూడా ఉంటుంది. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఐ థరోలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. అంటే ఒకసారి గెటప్ వేసుకున్న తర్వాత ప్రాపర్గా ఒక ఫస్ట్ షాట్ అయిన తర్వాత మానిటర్లో చూస్తున్నప్పుడు ఏమనిపించింది? అసలు అంటే కొద్దిసేపు హార్ట్ వాజ్ వెరీ హెవీ. అంటే నేను చూసుకున్న తర్వాత అండ్ రేపు మీరు సినిమాలో చూస్తే కూడా అర్థమైంది. నేను ఫస్ట్ చేసిన షాట్ ఆర్ సీన్ ఈజ్ ది ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కుందల. నా క్యారెక్టర్ ఇది, ఐ హ్యావ్ టు బీ దేర్ ఇన్ దట్ జోన్. అండ్ మై ఫస్ట్ కాంప్లిమెంట్, ప్రాపర్ హెవీ సీన్. మై ప్రాపర్ ఫస్ట్ కాంప్లిమెంట్ వాజ్ ఫ్రమ్ కృషి గారు. సార్ అదిరిపోయింది, సూపర్ ఫ్రెండ్ అని ఆయన ఎగ్జైట్మెంట్లో, ఐ స్టిల్ రిమెంబర్ ఆయన ఎగ్జైట్మెంట్లో పిలిచి మానిటర్లో చూపించారు. దిస్ ఈజ్ వాట్ ఐ సా. జనరల్గా అంటే ఒక డైరెక్టర్ ఉన్నప్పుడు అంత ఫాస్ట్గా మానిటర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మనం చిన్న బెరుకు ఉంటుంది. ఆయన సార్ రండి చూడండి, యూ హ్యావ్ టు సీ దిస్ అని చెప్పి అక్కడ వచ్చి ఆయన లేచి నన్ను కూర్చోబెట్టి చూపించారు. దట్ వాజ్ ఏంది అంటే నేను మామూలుగా చూసుకోవడం వేరు, మానిటర్లో చూసుకోవడం వేరు. ఐఎమ్ టెలింగ్ యూ, ఒక 2-3 minutes వరకు మై హార్ట్ వాజ్ సో హెవీ. సూపర్. అంటే ఒక కెరియర్ టర్నింగ్ రోల్స్ అప్పుడప్పుడు తగులుతుంటాయి. మైసభతో స్టార్ట్ అయింది, ఘాటి అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకు. దిస్ విల్ సిమెంట్ మై అంటే దాన్ని ఆ ఫాలో అప్ని దిస్ విల్ ఫిక్స్ ఇట్. ఓకే, అంటే దిస్ విల్ టేక్ మీ టు ఎంటైర్ డిఫరెంట్ లీగ్. మనకి టాలీవుడ్లో ఒక అంటే ఆలోచిస్తే ముగ్గురు యాక్టర్స్ కనిపిస్తుంటారు, చైతన్యరావు, తిరువీర్, సత్యదేవ్. అంటే
మంచి యాక్టింగ్ మెటీరియల్ ఉన్న ఆర్టిస్టులు వాళ్ళ సినిమాలు చేస్తూనే ఉంటారు. సుహాస్ Yes. నెక్స్ట్ సుహాస్ ఆర్టిస్ట్గా తక్కువ చేస్తున్నారు. అవును సుహాస్ వీళ్ళంతా యాక్టర్స్ అంటున్నారు, వాళ్ళు కూడా మంచి యాక్టర్స్. మంచి యాక్టర్. అంటే వీళ్ళు హీరోస్గా చేస్తూనే ఉంటారు, కానీ ఎక్కడో ఒక సర్ప్రైజింగ్గా మళ్ళీ వాళ్ళలో కొత్త పర్సెప్షన్ ఓపెన్ చేసి. మొన్న రావ్ బహదూర్ టీజర్ చూసి ఐ వాజ్ మైండ్ బ్లోన్. సత్యాస్ ట్రాన్స్ఫర్మేషన్ వావ్ ఎక్స్ట్రాడినరీ. మాకు ఈ ముగ్గురు భలే అనిపిస్తారు. చేతు మీరు తిరువీరు మనకి అంటే ఓపెన్గా ఉంటారు. ఓపెన్గా ఉంటాం ఒకటి. అండ్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఇప్పుడు కృష్ణ లాంటి డైరెక్టర్ నన్ను చూస్ చేసుకున్నారంటే హీస్ గివింగ్ మీ ఏ ప్లాట్ఫామ్. దేవగట్ట లాంటి డైరెక్టర్ నన్ను చూసి హీస్ గివింగ్ మీ ఏ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడే కదా యాక్టర్స్ క్రియేట్ అవుతారు. టాలెంట్ అందరికీ ఉంటుంది, ఒక ప్లాట్ఫామ్ దొరికినప్పుడే కదా మా టాలెంట్ షోకేస్ చేసుకునేది దొరుకుతుంది. దాన్ని ఇంకో రకంగా చెప్పొచ్చు, టాలెంట్ వల్లే మీకు ఈ ప్లాట్ఫామ్స్ దొరుకుతున్నాయి. అదే టాలెంట్ వల్లే దొరుకుతున్నాయి. ఓపెన్ ఉండాలి కదా. అంటే మాకు కొన్ని సందర్భాల్లో ఆప్షన్ లేక కూడా మేము చేయొచ్చు. ఎందుకంటే ఏది దొరికితే అదే ఎక్కువ అనుకునేది, అలాంటిది నీకు బెస్ట్ ఆఫర్ దొరికితే నథింగ్ లైక్ ఇట్, ఇంకా బెస్ట్ ఇస్తాం మేము. కీడాకోల తర్వాత కానీ ఏదో నిలేస్ అని హీరోగానే చేస్తానని ఉంటే మాకు ఇన్ఫాక్ట్ కీడాకోలలో హీరోనే వాస్తు, కాకపోతే బికాస్ ఇట్స్ అన్ అన్సాంబుల్ కాస్ట్ అందరి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నేను హీరోగానే చేద్దాం అనుకుంటున్నానని కనుక ఒక స్టేట్మెంట్ మీరు పాస్ చేస్తుంటే మాకు మైసభ ఘాటి అప్పుడు అదే టైంలో కీడా చేయకముందే మైసభ సైన్ చేశాను, కీడా షూట్ స్టార్ట్ కాకముందే మైసభ సైన్ చేశాను, ఘాటీకి ఏం లేటర్. బట్ ఈ డైరెక్టర్స్ ఉండడం వల్లే ఐ ఫీల్ దట్ టాలెంట్ ఉండాలి, అందరికీ ఉండాలి. నేను ఏ పర్స్పెక్టివ్లో చెప్తున్నా అంటేనా, ఇప్పుడు మీరు తమిళ్ తీసుకోండి, దెర్ ఇస్ విజయ్ సేతుపతి, దెర్ సెట్ ఆఫ్ యాక్టర్స్. వాళ్ళ తర్వాత స్టార్స్ అయ్యారా ఏంటి అనేది పక్కన పెడితే దేర్ ఆర్ ఆల్వేస్ ఎ సెట్ ఆఫ్ యాక్టర్స్. బాలీవుడ్లో రాజ్ కుమార్ రావు ఉన్నాడు, ఆయుష్మాన్ ఖురానా, దేర్ ఆర్ ఆల్సో సెట్ ఆఫ్ యాక్టర్స్. కన్నడలో దేర్ ఆర్ ఇప్పుడు రాజీవ్ శెట్టి, దేర్ ఆర్ ఆల్ సెట్ ఆఫ్ యాక్టర్స్. తెలుగుకి వచ్చేసరికి ఆ స్పేస్ ఒకటి కొంచెం తక్కువ ఉండే. సో నౌ పీపుల్ లైక్ తిరువీర్ కావచ్చు, సత్య ఈజ్ ఆల్సో ఆన్ ఎ లిటిల్ బిగ్గర్ లెవెల్, బట్ సత్యదేవ్ కావచ్చు, సుహాస్ కావచ్చు, నేను కావచ్చు, మా అందరికి ఒక స్పేస్ దొరికింది టు షోకేస్ ఆ టాలెంట్. అది మేము ఓపెన్గా ఉండడం వల్ల కూడా అయి ఉండొచ్చు. బట్ దట్ ఓపెన్నెస్ హ్యాస్ కమ్ ఫ్రమ్ నో ఆపర్చునిటీస్ లేక ఏదొస్తే అది పిక్ చేసుకోవడం వల్లనే ఈ టాలెంట్ ఎక్కడో ప్రూవ్ అవుతుంది. బికాస్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ గుడ్ యాక్టర్స్, వచ్చిన ఆపర్చునిటీని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుంటారు. సార్ ఫైనల్గా వాట్ ఈజ్ ఆపర్చునిటీ వాల్యూ టు యూ? ఒక అవకాశం విలువ నీ మాటల్లో వినాలని. ఒక లైఫ్, ఒక 10 ఏళ్ళు సినిమాలు లేకుండా, అంటే ఐఫ్ కమ్ జాబ్ వదిలిపెట్టుకొని ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఇక్కడ డబ్బులా కష్టపడి, అట్లా నేనేం రిచ్ ఫ్యామిలీ నుంచి రాలా. వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్. ఎవ్రీడే పెట్రోల్ కూడా ఖర్చు ఇబ్బంది పడే రోజుల నుంచి ఈరోజు ఒక కీడాకోల కావచ్చు, ఒక మైసభ కావచ్చు, ఘాటి, ఎప్పుడన్నా నాట్ ఇన్ మై డ్రీమ్స్ ఐ వుడ్ హ్యావ్ థాట్ అనుష్క గారు ఆపోజిట్లో ఇంత పెద్ద సినిమా చేస్తానని. కానీ లేడీ సూపర్ స్టార్, నేను ఇప్పుడు ఆవిడతో చేస్తున్నా, ఆవిడ సూపర్ స్టార్ ఎప్పుడో కదా, అలాంటిది ఇది ఇలాంటి దీనికి వస్తున్నానంటే ఆ అవకాశం లేకపోతే ఇవాళ ఐ వుడ్ ఆల్సో, ఆ అవకాశం లేకపోతే నేను ఒక ఫెయిల్యూర్ అంటే నాకు ఇంకా లైఫ్ లేనట్టే కదా. ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ కేమ్ టు దిస్. సో ద మీనింగ్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ మీ ఈజ్ లైఫ్. ఆ ఆపర్చునిటీ వల్లే ఇవాళ నేను ఐ బికమ్ అన్ యాక్టర్, ఐ బికమ్ సక్సెస్ఫుల్. నాకు ముందు ఇంకో బ్యూటిఫుల్ లైఫ్ ఉండబోతుంది. ఆ ఆపర్చునిటీ లేకపోతే ఐ వుడ్ హావ్ బీన్ జస్ట్ అనదర్ ఫెయిల్యూర్. సో క్రిష్ గారు ఇచ్చిన ఆపర్చునిటీ నీ కెరియర్ని అంటే అందర్ లెవెల్ మాకు కొత్త చేతుని చూడబోతున్నాం అని అర్థమైంది. సో ఒక కొత్త అంటే రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఘాటి తర్వాత నీ మీద కొత్త పర్సెప్షన్ ఓపెన్ అవ్వాలని కోరుకుంటున్నాను. రేపు ఎంత పెద్ద స్టార్ అయినా ద ఫౌండేషన్ విల్ బి దీస్ టూ, క్రిష్ గారు, దేవగట్ట గారే నాకు. ఎందుకంటే ఈ ఫౌండేషన్ లేకపోతే రేపు నేను అసలు నాకు అట్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ చూసుండేవని కాదు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇక్కడ నుంచి మై కెరీర్ విల్ బి స్మూత్ అండ్ అట్లీస్ట్ రీజనబుల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా.
So for that, the foundation is this. These two characters are the iconic characters of life-changing characters. థ్యాంక్ యూ వెరీ మచ్ చేతన్. Thank you. కొత్త చైతన్యాన్ని చూడటానికి అంటే భయపడే చైతన్యం నుంచి భయపెట్టే చైతన్యం ట్రాన్స్ఫర్మేషన్ చూడటానికి మేము రెడీ అయిపోయాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Please keep భయపెట్టే చైతన్య అయినా భయపడే చైతన్య అయినా ప్లీజ్ కీప్ లవింగ్ హిమ్, ప్లీజ్ కీప్ షవరింగ్ యువర్ లవ్. సెప్టెంబర్ 5వ తారీఖున థియేటర్స్లోకి వచ్చేస్తున్నాము. ఖచ్చితంగా ఘాటీని చూడండి, మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్